హలో! హాయ్! ఈరోజు ఈవినింగ్ చపాతీలోకైతే పన్నీర్ మేతి చెమన్ కర్రీ చేశాను. దీనికోసం అయితే ఒక పెద్ద కట్ట వరకు మెంతిని మంచిగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకొని, ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకొని, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇందులో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కొంచెం కసూరి మేతిని వేసేసుకొని బాగా కలిపేసుకొని, టమాటా ముక్కలు బాగా కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న మెంతి వేసేసుకొని ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్‌ను వేసేసుకోండి. ఒక 10, 15ని ముందుగా నానబెట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి. కొద్దిగా ఇలా తురుముకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతిని వేసేసుకోండి లాస్ట్‌లో. ఇప్పుడు ఇందులో పాల మీద మీగడని వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం లాస్ట్‌లో నెయ్యిని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.